హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఇది వచ్చేసి మొన్న మంగళవారం రోజైతే షూట్ చేశానండి ఈవినింగ్. రెగ్యులర్గా కూడా మార్నింగ్ వ్లాగ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు, ముగ్గులు ఇవన్నీ. అండ్ ఈవినింగ్ కూడా ఎక్కువ ఉండదండి, ఏదైనా షూట్ చేద్దాము అంటే ఇంకా అందుకని ఎక్కువగా ఈవినింగ్ వ్లాగ్స్ అయితే ఉండవు. మార్నింగ్ అంటే ఇంకా అన్నీ బాగుంటుంది పీస్ఫుల్గా, ఈవినింగ్కి ఎనర్జీ అయిపోద్ది అనమాట. వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఎంబ్రాయిడరీ చేసి అండ్ కస్టమర్ని డీల్ చేసి ఇవన్నీ చేసేసరికి ఈవినింగ్కి ఎనర్జీ ఉండదు. కాబట్టి ఈవినింగ్ బ్లాగ్స్ ఎక్కువ షూట్ చేయను. బట్ ఆ రోజైతే కొంచెం యాక్టివ్ ఉన్నానమాట, అందుకని వీడియో అయితే షూట్ చేశాను. ఈవినింగ్ అయిపోయిందండి, టైం వచ్చేసి 5 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ అయితే పడుకోలేదు ఈరోజు, కొంచెం వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను, బ్లౌజెస్ అవి డెలివరీ చేయాల్సి ఉంటే. ఇంక ఈవినింగ్ 5 అయితే పనులు స్టార్ట్ చేస్తానండి. పిల్లలు వచ్చేస్తారు కాబట్టి 6కి అంతా కూడా. ఇంక వాళ్ళు వచ్చేలోపు ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మంచిగా ఒక టీ తాగేసి సురేష్ గారికి కూడా టీ పెట్టించాను అంటే తనైతే బయటకు వెళ్ళిపోతారనమాట తన వర్క్ చూసుకోవడానికి. అండ్ వచ్చేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకొస్తారు. సో ఇంకా ఈరోజు కొంతమంది అడుగుతూ ఉంటారు కదా సురేష్ గారి వర్క్ ఏంటి అంటే, చాలామందికి తెలుసు 5 ఇయర్స్ నుంచి, ఇప్పుడేం కొత్త కాదు, నేనేం కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నా గురించి మీ అందరికీ తెలుసు. సో సురేష్ గారి జాబ్ ఎంత అండ్ తనకి గోల్డ్ బిజినెస్ కదా, మంచిగా ఎర్న్ చేస్తారు అండ్ మీరు మంచిగా ఎర్న్ చేస్తారు, లక్షలు అట్లా ఉండిపోతుంది. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటే నేను ఎందుకులే అని చెప్పి అవాయిడ్ చేస్తూ వచ్చాను. బట్ ఈ రోజైతే చెప్పేస్తాను, అందులో దాచిపెట్టడానికి ఏం లేదు కాబట్టి. ఇంకా చిమ్మడం క్లీన్ చేయడం అంతా అయిపోయిందండి. టైం అయితే ఇంకా 6 దాకా వస్తుంది అనమాట. సో నేనైతే ఇంకా బయట లైట్స్ కూడా వేసేసి ఇంకా టీ పెడదామని అయితే వచ్చాను కిచెన్లోకి. ఆల్రెడీ టీ అవి అంటే డికాషన్ అవి పెట్టేసి అందులో షుగర్ వేసి దాంతోపాటు మళ్ళీ టీ పౌడర్ వేసి బాగా మరిగిస్తానండి టీ అయితే. సో నేను మీకు చెప్తూనే ఉంటా, రీసెంట్గా ప్రాసెస్ చెప్పినట్లే, సో అందుకని మళ్ళీ చెప్తున్నా. సో ఇలాగ షుగర్ కూడా ఒకేసారి వేసేస్తానండి, బట్ ఈరోజు మర్చిపోయినట్లున్నా. షుగర్ కూడా ఒకేసారి వేసేసి బాగా మరిగిస్తాను అనమాట డికాషన్ని. దాని తర్వాత లాస్ట్లో ఆల్రెడీ మనం మార్నింగ్ బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా, కంపల్సరీ పాలైతే మరిగించుకున్నవే టీలో యాడ్ చేస్తాను, పచ్చి పాలైతే వెయ్యను, టేస్ట్ నచ్చదనమాట. సో తర్వాత ఇంకా కాగి పెట్టుకున్న పాలైతే అది కూడా ప్యాకెట్ పాలే యూజ్ చేస్తానండి. గేదె పాలతో టీ నచ్చట్లేదు నాకు, కాఫీ అయితే బాగుంటుంది కానీ టీ అంతగా నచ్చట్లేదు, అందుకని ప్యాకెట్ పాలే కాగబెట్టుకొని వాడుతున్నాను అనమాట. అలాగే ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ అవుతుందండి. మీ అందరికీ ఉన్న డౌట్స్ అవి కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. సురేష్ గారి జాబ్ ఏంటి, ఎలా ఉంటుంది, ప్రొఫెషన్, ఇదంతా కూడా చెప్తానమాట. అండ్ తను ఎక్కడ నేర్చుకున్నారు ఈ వర్క్ అంతా కూడా. ఇన్ని చెప్పిన తర్వాత తన వర్క్ గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. వ్లాగ్ అయితే తప్పకుండా లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఇక్కడ నుంచి ఒక చిన్న షాపింగ్ ఉందన్నమాట, మీకు కూడా యూజ్ అయితే ట్రై చేయండి, చాలా బాగున్నాయి కుర్తీస్. అవి కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అయితే ప్రజెంట్ మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే లైవ్ లో ఉందండి. ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట, సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో వచ్చేసి మనకి మినిమం 40% ఆఫ్ ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా 10% కూడా ఉంటుందండి. అలాగే ప్రైమ్ మెంబర్స్కి అయితే ఎక్స్ట్రా 10% కూడా ఉంటుంది. సో చాలా వరకు కూడా ఈ సేల్లో మనకి ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అది కూడా వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనమాట. సో ప్రైమ్ ఉన్న వాళ్ళకి ఎర్లీగానే మనకి ప్రోడక్ట్స్ అవి వస్తాయి కాబట్టి ట్రై చేయొచ్చు. అండ్ అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ అలాగే ఎక్స్చేంజెస్ ఉంటాయి. అలాగే చాలా ట్రస్టెడ్ యాప్ కాబట్టి నేను అమెజాన్లోనైతే షాపింగ్ చేస్తూ ఉంటాను నా ప్రతి మంత్ కూడా. అండ్ ఈ మంత్ కూడా కొన్ని కుర్తీస్ అయితే షాప్ చేశాను, సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం ఫ్రెండ్లీగా అండ్ బడ్జెట్లో తీసుకున్నాను అనమాట. ప్రజెంట్ నేను వేసుకున్న ఒక మ్యాక్సీ డ్రెస్ టైప్ అండి, జనసేన బ్రాండ్కి సంబంధించింది, ప్యూర్ కాటన్ అనమాట. చాలా బాగుంటుంది, ఒక ఫ్లోరల్ కుర్తీ లాగా అండి. అది కూడా ఒక ట్రెండింగ్ కలర్. మెయిన్ హైలైట్ అయ్యేది వచ్చేసి పింక్ అనమాట, పింక్, ఎల్లో, ఆరెంజ్, క్రీమ్ కలర్ అనమాట. ప్యూర్ కాటన్ కాబట్టి హ్యాపీగా మనం ట్రై చేయొచ్చు. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేయండి. ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది అండ్ దాంతోపాటు మీకు ప్రైస్ కూడా కనిపిస్తుంది కాబట్టి హ్యాపీగా రీజనబుల్గా ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా బిలో 1000లోనే ఉండే కుర్తీస్ అండి, హ్యాపీగా మనం ట్రై చేయొచ్చు అనమాట. అండ్ దీనికి వచ్చేసి ఒక థ్రెడ్ లాగా కూడా ఇచ్చారనమాట, అంటే ఇక్కడ టై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నడుము దగ్గర. సో ఒకసారి మీరు లింక్ క్లిక్ చేయండి, క్లారిటీగా మీకు అయితే అర్థమవుతుంది. సో ఇది ఫస్ట్ డ్రెస్ అయితే. అండ్ హ్యాండ్స్ కూడా బెల్ హ్యాండ్స్ లాగా ఇచ్చారండి, చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది అనమాట. మనం దీన్ని యూజ్ చేసి హెయిర్ స్టైల్ అవి సెట్ చేసుకోవాలి. నేను జస్ట్ నాకు కంఫర్ట్గా ఉండేలాగైతే రెడీ అయ్యాను. సో నెక్స్ట్ అయితే నేను ఇంకొక మ్యాక్సీ డ్రెస్ టైపే చూపిస్తానండి. ఇది కూడా జనసేన బ్రాండ్కి సంబంధించింది. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. చూడండి, మంచి మెంతి ఎల్లో అంటాం కదా, మెంతి ఎల్లో కుర్తీ అనమాట. సో చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా ఏంటంటే ఫిష్ కట్ట సంథింగ్ అంటాం కదా, సో ఇలా
సో అంబ్రిల్లా టైప్ ఉంటుందండి, ఒకే ఒక లేయర్ అయితే ఇస్తుంది అనమాట పెద్దగా. సో లింక్ క్లిక్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో చూడండి ఇలా ఉంటుంది. మనకి ఫ్రాక్ కూడా చూడండి ఇట్లా కింద అయితే రఫుల్స్ లాగా అయితే ఇచ్చేసి ఉంటారండి. మంచి ఎల్లో క్రీమ్ కలర్ కుర్తీ అనమాట, చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అండి, కాటన్లో అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. 100% కాటన్ కుర్తీ అనమాట. సో ట్రై చేయొచ్చు. ఇది కుర్తీ అయితే డ్రెస్ లాగా అండి, పార్టీ వేర్ అంటే కొంచెం బయటకు వెళ్ళినప్పుడు బాగుండడానికి తీసుకున్నమాట. ఇవన్నీ కొంచెం క్యాజువల్స్ లాగా ఉన్నాయి కదా. సో ఇదేంటంటే కొంచెం వర్క్ అది వచ్చి కాటన్ కుర్తీ అనమాట. చూడండి ఇది కూడా బ్రాండ్ నేమ్ వచ్చేసి జనస్య బ్రాండ్ అండి. మంచి పింక్ అనమాట, పింక్ అంటే లావెండర్ అంటాం కదా, లావెండర్ కలర్ కుర్తీ అండి, ట్రెండింగ్ కలర్ కదా. సో ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ కాటన్ అండి, చాలా బాగుంది కాటన్ కూడా, మంచి థిక్ కాటన్ అనమాట. సో దానివల్ల మనకి ట్రాన్స్పరెన్సీ అలా అయితే ఉండదు. యోగపట్ దగ్గర మీరు చూసినట్లయితే ఫుల్ ఎంబ్రాయిడరీ జరీతో హైలైట్ చేశారనమాట, పీచ్ కలర్తో. చాలా బాగుంది కుర్తీ అయితే. ఇలా కట్ అయితే వస్తుందండి సైడ్, నార్మల్ రెగ్యులర్ కుర్తా లాగానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ సెట్ ఆఫ్ తీసుకున్నానండి. బాటమ్ కూడా చాలా ఫ్రీగా ఎలాస్టిక్ ఇచ్చేసి అండ్ పాకెట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్లీగా. మనకి ప్రతి దానికి కూడా ఇప్పుడు పాకెట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అండ్ బాటమ్ కూడా చాలా బాగుందండి, కంఫర్టబుల్గా. అండ్ దుపట్టా కూడా అండి, ఇది వచ్చేసి దుప్పట్టా అనమాట, మంచి సాఫ్ట్ దుప్పట్టా అండి, సిల్క్ జార్జెట్ లాగా ఉంటుంది కదా, ఆ జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చిన దుప్పట్టా అనమాట. సేమ్ అండి, అన్నీ ఒకే కలర్లో ఉంటాయి. అండ్ దుప్పట్టాకి మాత్రం గోల్డ్ కలర్లో ఇలా జిగ్జాగ్ లేస్ అయితే ఇచ్చారనమాట. రీసెంట్గా నేను స్టార్టింగ్ నుంచే చూడలేదు, శారీస్ చూసాను అనమాట. సరే ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నాను. అండ్ కాస్ట్ కూడా కరెక్ట్గా 400-450 అలా పడింది. చాలా బాగుందండి. సో ఆర్గంజా సంథింగ్ అలా అంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. మంచి మెహందీ గ్రీన్ ఉంటుంది కదా, మెహందీ గ్రీన్ శారీ. సో ఇలా ఉంటుంది. బార్డర్ కూడా మనకి గోల్డ్ బార్డర్ అయితే ఇచ్చేసారు. బాగుందండి, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా వస్తుంది అని చెప్పి. సో ఇంకైతే చాలా బాగుంటాయి, మనం కూడా ట్రై చేయొచ్చు ఆఫీస్ వేర్ అలాగా. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను. సో పళ్ళు అయితే ఇలా వచ్చిందనమాట. కొంచెం ఏంటంటే ఇది ఆర్గాంజాలో కాటన్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. కాటన్ అందరికీ కంఫర్టబుల్ ఉండదు కాబట్టి సో ఇలాంటివి ట్రై చేయొచ్చు, క్లాస్గా ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చారనమాట, సేమ్ రన్నింగ్లోనే డిఫరెంట్గా. మనకి శారీ మొత్తం కూడా పెద్ద పెద్ద డాట్స్ వస్తే బ్లౌజ్లో మాత్రం ఇట్లా చిన్న డాట్స్ అయితే ఇచ్చేసారు. బాగుంది, మనం తీసుకోవచ్చు అనిపించింది ఆ ప్రైస్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుర్తీ అండి, ఇది ఒకరికనే నేను దీంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను అనమాట, ఆల్మోస్ట్ అన్నీ కూడాని. చూడండి మంచి ప్యూర్ కాటన్ అండి, ఇది కూడా జనస్య బ్రాండ్. జనస్యలో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈవెన్ ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ కాబట్టి మనం హ్యాపీగా అయితే తీసుకోవచ్చండి. అండ్ హ్యాండ్స్ ఇట్లా డిఫరెంట్గా ఇచ్చుంటారనమాట. దీన్ని మనం కొంచెం పైకి లాక్కుంటే ఒక కుచ్చు టైప్ వస్తుంది. సో మన ఇష్టం, ఎలా అయినా స్టైల్ చేసుకోవచ్చు. సో ఇది కుర్తీ అయితే చాలా బాగుంది కదండి, ఆక్వా బ్లూ అంటాం కదా అది. ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్, చాలా బాగుంది. అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అనమాట బయటికి అలా వెళ్ళాలి అన్నప్పుడు. సో ఇవన్నీ నేను అమెజాన్లో షాప్ చేసినవి అయితే అన్నీ కూడా బాగున్నాయి కదా. ఈరోజు మీకు వీటిల్లో ఏది నచ్చిందో అదైతే పర్చేస్ చేసేసేయండి. చెప్పాను కదా అమెజాన్లో మనకి ఇప్పుడు అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే లైవ్లో ఉంది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఈ రోజే లాస్ట్ అండి, 13th లాస్ట్ డేట్. ఈరోజు 12 వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ఆఫర్ సేల్లో అయితే పార్టిసిపేట్ చేసుకోండి. 40% కూడా మనకి మినిమం ఆఫ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చూసారు కదా అండి కలెక్షన్ ఎలా ఉంది, వాటిల్లో అయితే చాలా బాగున్నాయండి. నేను వేసుకున్నాను కదా, ఆ డ్రెస్ చాలా బాగుంది. అండ్ దాంతోపాటు శారీ బాగుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా కుర్తీ, అదే కలర్లో ఆక్వా బ్లూ అని చెప్పాను, అది కూడా బాగుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగున్నాయండి. అవన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ కాబట్టి హ్యాపీగా అయితే మనం ట్రై చేయొచ్చు. సో మీకు ఫ్రీగా వస్తాయి కదా, మీరు ఎన్నైనా చెప్తారనుకోవచ్చు. సో ఫ్రీగానే అయినా కానీ నేను ఏదో మనీ కోసం అలాగా చెప్పే టైప్ అయితే కాదండి. బాగున్నాయంటే బాగున్నాయి, కాకపోతే ఒక దగ్గర మనము యాక్సెప్ట్ చేసినప్పుడు ఇండైరెక్ట్గా చెప్పాలి కానీ డైరెక్ట్గా ఇది అది అని చెప్పకూడదు కాబట్టి. అండ్ ఫైనల్గా టీ అయితే పెట్టేసుకొని టీ అయితే తాగుతున్నామండి. సురేష్ గారు కూడా ఉన్నారు, ఇంకా టీ వేసి తాగేసి వెళ్తారనమాట. అండ్ అక్కడ అన్నీ కూడా బ్లౌజెస్ అండి, ఒకవైపు వర్క్ జరుగుతుంది థ్రెడ్ కటింగ్ అది.
సో అవి డెలివర్ చేయాలి. ఈ లోపు నేనైతే ఈ పని అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సాయంత్రానికి మొత్తం దారాలు ఉండిపోతాయి అనమాట ఇంట్లో. డ్రీమ్ హౌస్ అన్నాను కానీ అంటే అంత ఇల్లు ఇష్టపడ్డాను కానీ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటూ ఈ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేశానో తెలియదు కానీ అసలు ఇల్లుని ఇల్లులాగే ఉంచట్లేదండి. ఎక్కడ చూసినా బట్టలే, ఎక్కడ చూసినా దారాలు ఇవన్నీ ఉండిపోతాయి అనమాట. ఇంకా సురేష్ గారు ఏంటంటే షర్ట్ వేసుకోలేదు. ఇంకా వీడియో కూడా షూట్ చేశాను కాబట్టి గుర్తులేదు. మళ్ళీ తను ఉన్న పార్ట్ వరకు కూడా నేను కట్ చేశాను అనమాట. ఇంకా తను అర్జెంటుగా బయటకు వెళ్ళిపోవాలి, తను ఎందుకు మళ్ళీ షర్ట్ వేసుకొని కూర్చోబెట్టి హడావిడి చేయడం అని చెప్పి ఇంకా తను అయితే పక్కన కూర్చున్నారనమాట. లేదంటే తను కూడా కూర్చునేవాళ్ళు. ఇంకా తను కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళారు. ఇంకా తర్వాత వచ్చి కూర్చునేసరికి షర్ట్ లేదని పక్కకు పంపించానమాట. అండ్ ఇక్కడ విషయానికి వస్తే సురేష్ గారి బిజినెస్ గురించి అని చెప్పాను కదా, డీటెయిల్డ్గా నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి తన ఇన్కమ్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇదంతా కూడా దీని తర్వాత నేను డైరెక్ట్గా మాట్లాడైతే పెట్టాను. ఇంక ఇక్కడ మాట్లాడుకుంటూ కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి, అవన్నీ చేసేసి కొరియర్ చేయాలన్నమాట. టైం అయితే ఆల్మోస్ట్ 6 అయిపోయింది. 8:30 వరకు కొరియర్ ఆఫీస్ ఉంటుంది. ఈ లోపే మేము అన్నీ కూడా డిస్పాచ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ అయితే ఈ లోపు పిల్లలు అయితే వచ్చేసారండి. ఆ రోజు స్కూల్లో ఏదో పూజ ఉండిందండి. దానివల్ల ఏంటంటే సివిల్ డ్రెస్ వేసుకురమ్మన్నారు. మా రుత్విక్ ఏమో చూడండి బ్లాక్ వేసుకొని వెళ్ళాడు అనమాట. సంథింగ్ ఏదో ఉండిందండి ఆ రోజు. ఇంకా దానివల్ల ఏంటంటే సివిల్ డ్రెస్లోనే రమ్మన్నారు. ఇంకా రెడీ చేసి అయితే పంపించానమాట. ఈ లౌక్యమకేమో అప్పుడే గుచ్చేసుకుంటుందంట డ్రెస్. నేను తీసేస్తానమ్మా అని వెళ్ళిపోతా ఉంది. రా ఒకసారి మాట్లాడదు అంటే డాన్సులు వేస్తూ ఉంది. సో రీసెంట్గా లౌక్య డ్యాన్స్ ఒకటి షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా, చాలామంది అయితే లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తనే చెప్తుంది అనమాట, ఈవినింగ్ రాగానే ఫోన్ తీసుకొని అమ్మ ఎన్ని లైక్స్ వచ్చాయి, ఏం కామెంట్స్ పెట్టారు, నాకు చదివి వినిపించు అంటది. రుత్విక్కి కూడా చదవడం వచ్చండి. రుత్విక్ కూడా ఒక్కొక్కసారి వినిపిస్తూ ఉంటాడు అనమాట లౌక్యకి. అక్కడ ఒకటి ఉంటే ఇంకొకటి చెప్పి దాన్ని వెక్కిరిస్తూ. ఇంకా పిల్లలు వచ్చేలోపు నేను గీజర్ అవి ఆన్ చేసి పెట్టేసి వాళ్ళకి ఏమైతే స్నాక్స్ కావాలో అవన్నీ రెడీ చేసి పెడతానమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి వెంటనే స్నానానికి పంపించేస్తానండి. సో దాని తర్వాత అంటే కొంచెం లేట్ కదా, ట్యూషన్ ప్లస్ అక్కడే స్కూల్ తర్వాత వెంటనే ట్యూషన్ అనమాట. సో దానివల్ల పాపం బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి వెంటనే వేడిగా నీళ్ళు తిప్పి పెట్టేసి ఉంటాను. స్నానం చేసి వచ్చేస్తారు. ఇంకా దాని తర్వాత అయితే ఏదో ఒకటి స్నాక్స్ అయితే తినేసి ఇంకొంటారన్నమాట. ఇక్కడ వాళ్ళ డాడీ చైన్ ఒకటి వేసుకొని వెళ్ళిందండి. ఎంత కోపం అంటే లౌక్యకి, ఆ చైన్ డాలర్ కింద పడిపోయింది, డాడీ పోగొట్టేశాడు అని ఆ పిచ్చిలాగా ఎగురుతూ ఉందన్నమాట. భలే ఇరిటేషన్ వస్తుంది. సురేష్ గారు ఏమో అరిచారు, ఎందుకు అంతలా అరుస్తావు పిల్లల్ని అనేసరికి ఇంకా అలా సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇది లాస్ట్ టైము సంక్రాంతి టైంలో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది కదా, అప్పుడైతే తీసుకుందంట. గోల్డ్ చైన్ లాగుంది అమ్మమ్మ తీసివ్వు అని చెప్పి. అంటే చిన్నపిల్లలకి గోల్డ్ అలాంటివి వేయలేం కదా అండి. సో దానివల్ల ఏంటంటే నేను ఇలాంటివి వేసుకుంటానని చెప్పి తీసుకునింది. చాలా బాగుంటుందండి. స్కూల్ టైమ్స్లో కూడా చిన్నప్పుడు మేము యూజ్ చేసేవాళ్ళం అనమాట. అంటే కొన్ని డేస్ తర్వాత యూజ్ చేసేవాళ్ళము. సేమ్ గోల్డ్ లానే ఉంటుంది. ఆ డాలర్ కొంచెం బ్యాక్ తిరిగింది అంటే అప్పుడు అది రోల్డ్ గోల్డ్ అని అర్థమవుతుంది. అండ్ హుక్ దగ్గర కూడా కనిపెట్టవచ్చు అనమాట. లేదు అంటే సేమ్ టు సేమ్ మనకి గోల్డ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. అంటే మీరు కూడా అనుకోవచ్చు, అనిత గోల్డ్ తీసుకొని రోల్డ్ గోల్డ్ అని అబద్ధం చెప్తున్నావా అని అనిపించవచ్చు. ఎందుకంటే అంత రియల్గా ఉంటుంది, రియల్గా చూసిన అలానే ఉంటుంది. అండ్ వీడియోలో కూడా మీరు చూసినట్లయితే గోల్డ్ చైన్ లాగానే ఉంటుంది. బట్ కొంచెం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుందేమో, బట్ నేనైతే కనుక్కోలేనండి. ఎందుకంటే నాకు గోల్డ్ గురించి అంత డీటెయిల్డ్గా తెలియదు కాబట్టి. చాలా బాగుంది. అది కూడా కొత్తగా చేయించినట్లే ఉంది. నేను చేయించలేదులేండి, చేయిస్తే చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే ఉన్న వాటికే కొంచెం మేనేజ్ చేసుకోలేక ఇబ్బందిగా ఉంది. సో దానివల్ల ప్రజెంట్ గోల్డ్ ప్లానింగ్స్ కానీ అవి ఏం లేవు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అనిపిస్తూ ఉంటుంది, అది గోల్డ్ రేట్స్ ఇలా పెరుగుతూ ఉన్నాయి కదా, మనం కూడా కొంచెం ముందుగా ఆలోచించి ఏదైనా గోల్డ్ కొంచెం మంత్లీ 1 గ్రామ్ కొనుక్కున్నా బాగుండేది కదా అని కొన్నది కొంచెం ఇంటికి మిషన్స్కి అట్లా పెట్టేశాను. ప్రజెంట్ అయితే ఫుల్ టైట్ అయిపోయింది. సురేష్ గారి బిజినెస్ గురించి చెప్తానన్నాను కదా, వాయిస్లో ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ మన వ్లాగ్ ఎక్స్ప్లెనేషన్కి అయితే టైం సరిపోయింది. ఇప్పుడైతే డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాను. సో సురేష్ గారి బిజినెస్ ఏంటి అంటే తను చదువు వచ్చేసి ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశారండి. అండ్ దానికి ముందు ఏంటంటే మామయ్య గారు, నాకు తెలియదు ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారో, మామయ్య వాళ్ళది గోల్డ్ బిజినెస్ అనమాట. ఇంకా అలాగా తన తర్వాత తినైతే తీసుకోవడం జరిగింది. అండ్ గోల్డ్ బిజినెస్ అంటే చాలా వరకు ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు, లక్షల్లో ఉంటుంది ఇన్కమ్ అలాగని చెప్పి. బట్ ఏమీ ఉండదండి. సురేష్ గారికి నేను 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా, అంతకుముందు ఎలా ఉండేదో నాకు తెలీదు, నేను అప్పుడు లేను కాబట్టి. బట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, అంత బిజినెస్ కాబట్టి
ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారండి. మనీ అయితే కనిపిస్తూ ఉంటుంది, బట్ అదైతే మంది కాదు. తీస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. ఈవెన్ నా దగ్గర ఉన్న మనీ కొన్నిసార్లు వాడేస్తూ ఉంటారు. అలాగా కాకపోతే తర్వాత నేను అర్థమయ్యి ఈ బిజినెస్ అనేది ఒక అర్థం లేని బిజినెస్, నేనైతే నా మనీ ఇవ్వను అని చెప్పేసి కొంచెం నా మనీ వరకు నేను సేవ్ చేసుకున్నాను. ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి నా మనీ వరకు నేను సేవ్ చేసుకుంటూ వచ్చాను. సో దాంతో ఇంకా ఇద్దరం ప్లాన్ చేసుకొని హౌస్ అది తీసుకోవడం అయితే జరిగింది. ఇంకపోతే తన ఇన్కమ్ అనేది అసలు చెప్పలేమండి బిజినెస్ ఫీల్డ్లో. నాకు అదే అనిపిస్తుంది, ఏదైనా ఒక చిన్న జాబ్ అయినా బాగుండేది, ఏం బిజినెస్ అని అసలు అర్థం కాదు. కాకపోతే తను ఇంటికి పిల్లల ఫీజెస్ కానీ ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా తనే చూసుకుంటూ ఉంటారు. నేను ఏదైతే అర్న్ చేస్తానో అదంతా కూడా సేవ్ చేసుకుంటూ ఉంటాము. అది కూడా నేను మీకు తర్వాత చెప్తాను. మొన్నటి వరకు అంటే నాకు యూట్యూబ్ ఒకటే కాబట్టి ఇప్పుడు ఈ బిజినెస్ ఉంది. ఇది ఉంటే యూట్యూబ్ కూడా నేను చాలా తగ్గించానులేండి. సో అలాగా తనకి బిజినెస్ అయితే అంత ఎక్కువ లేదు. అండ్ ప్రజెంట్ మీరు గమనించినట్లయితే గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది కాబట్టి ఒక 3-4 మంత్స్ నుంచి చాలా టైట్ అయిపోయింది. ఎవరైతే గోల్డ్ బిజినెస్ గోల్డ్ షాప్స్ చేస్తూ ఉంటారో అందరూ చెప్తూ ఉంటారు కదా, అందరి పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. సో ఇంక సురేష్ గారు ఏంటంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తనకి షాప్ పెట్టాలి, ఇంకా ఎక్కువ బిజినెస్ డెవలప్ చేసుకోవాలని థాట్ లేదు. ఎందుకంటే అర్థమైపోతుంది కాంపిటీషన్ బాగుందని చెప్పి. ఇంకా దాన్ని షాప్ అది మేనేజ్ చేయాలి అంటే ఎవరో ఒకరు ఇంటిని హ్యాండిల్ చేయాలి కదండి. నేను ఇంటిని, నాకు ఉండే వర్క్ని, అంటే నాకు కొంచెం ఇన్కమ్ బాగానే ఉంటుంది కాబట్టి సో ఎవరో ఒకరం సాక్రిఫైస్ చేస్తే తప్ప ఒకటి ముందుకెళ్ళదు. సో దాని ద్వారా ఏంటంటే సురేష్ గారు సాక్రిఫైస్ చేశారు. అండ్ దాంతోపాటు తనకు కూడా ఇంట్రెస్ట్ లేదులేండి, ఎందుకంటే తెలుసు అంతకు మించి బిజినెస్ డెవలప్ అవ్వదు గోల్డ్ బిజినెస్ అని చెప్పి. ఇంకా తనతో పాటు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకోవాలి, నాకు సపోర్ట్ ఇవ్వాలి అంటే తను మినిమల్గా చేసుకుంటూ వచ్చారనమాట. చెప్పాలి అంటే యావరేజ్ మీద ఒక 30,000 అనుకోవచ్చు. అది కూడా నేను చెప్పలేను క్లారిటీగా, బిజినెస్ చేసే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అదనమాట. అంటే ఆ ఒక క్యాలిక్యులేషన్స్ అవి ఏమి ఉండవండి. ఒక్కొక్కరు 3 months అంటారు, 1 year వరకు ఇవ్వరు, కొంతమంది వదిలేస్తారు. సో అట్లాగా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో తన ఇన్కమ్ అయితే అది అంతకుమించి లక్షలు అయితే ఏం లేవు. ఈవెన్ చెప్పాలంటే నా దగ్గర ఇప్పుడు ఒక కొంచెం గోల్డ్ కూడా లేదనమాట. అది కూడా నేను కొంచెం అట్లా సేవ్ చేసుకొని ఈ మధ్యకాలంలో ఉండింది. అది కూడా నేను మిషన్స్కి అమ్మేయడము, ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి కొంచెం స్ట్రగ్లింగ్గానే ఉంటుంది. బట్ మేము అనుకున్నదే కాబట్టి ఇద్దరం కలిసి హ్యాండిల్ చేయాలి. బయట చిన్న అప్పులు కూడా ఉన్నాయన్నమాట హౌస్ గురించి. సో వాటిని ఫస్ట్ క్లియర్ చేసేసి దాని తర్వాత ఒకేసారి ఇంకా హౌస్ కూడా లోన్లో ఉంది. ఎవరైనా అనిత అంటే వాళ్ళు ఆయన గోల్డ్ బిజినెస్ యూట్యూబ్ చేస్తుంది, ఈ బిజినెస్ చేస్తుంది, రిచ్ అనుకుంటారు. బట్ నెల వచ్చేసరికి దానికి ఎంత స్ట్రగుల్ అవుతామో దగ్గరుండి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మీరు నమ్ముతారా అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కానీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సురేష్ గారి బిజినెస్ గురించి. అంత ఇన్కమ్ ఏమి ఉండదండి. చెప్పాలంటే తనకు ఒక్కొక్క మంత్ ఇంట్లో మేనేజ్ చేయడమే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అదన్